హాయ్ అండి. ఈరోజు మనము యూట్రస్ సెప్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో యూట్రస్ లోపల అంటే గర్భసంచి లోపల ఒక పార్టీషన్ అంటే ఒక ఫైబ్రస్ బ్యాండ్ కానీ మస్క్యులర్ స్ట్రక్చర్ కానీ మనం ఎప్పుడైనా స్కాన్లో డాక్టర్ గారు మీకు చెప్పినట్లయితే దాన్ని యూట్రస్ సెప్టమ్ అంటాం. అది ఇక్కడ ఫామ్ అవుతుంటుంది. సో ఇది పార్షియల్ సెప్టమ్ అంటే కొంచెంగా ఉండొచ్చు, ఒక డిప్ లాగా కనిపించవచ్చు, లేదా కంప్లీట్ క్యావిటీని కూడా డివైడ్ చేయొచ్చు. సో ఇది ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఈ గర్భసంచి అనేది పుట్టుకతో అంటే మనం పొట్టలో తల్లి పొట్టలో ఉన్నప్పుడు లేదా మనం పెరిగేటప్పుడే యూట్రస్ అనేది ఫామ్ అయిపోయినప్పుడు ఆ స్ట్రక్చరల్ అనామలీ అంటే పుట్టినప్పుడు మనకి జెనెటిక్ పరంగా పుట్టుకతో వచ్చే అనామలీ అనమాట. అది ఫ్యూజన్ కాకుండా కొంచెం రెమినెంట్ ఉండిపోతే వెస్టీజియల్గా అది సెప్టమ్ లాగా అనేది ఏర్పడిపోతుంది. సో ఆ సెప్టమ్ వల్ల మనకు కలిగే ఇబ్బందులు ఏంటి, ఎందుకు సెప్టమ్ని తీయించుకోమంటాం మేము అనేది మనం గుర్తించాలి. సో సెప్టమ్ ఉండడం వల్ల మెయిన్గా మనకి ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అయ్యేది యూట్రస్ ఈ ఫండస్ పార్ట్లోనే అనమాట. సో ఇక్కడ అది అడ్డంగా ఉన్నప్పుడు ఆ ఎంబ్రియో అనేది సెప్టమ్ మీద ఇంప్లాంట్ అవ్వచ్చు, లేదా సెప్టమ్ ఇక్కడ జాయిన్ అయ్యే ప్లేస్లో కూడా ఇంప్లాంట్ అవ్వచ్చు. అలాంటి పక్షాన అంటే అట్లాగా ప్రాపర్ ఇంప్లాంటేషన్ అనేది జరగక ఇన్ఫర్టిలిటీ అనేది తరచుగా కనపడుతుంటుంది. సో ఇది కాకుండా కొంతమందికి ఇంప్లాంటేషన్ అయిపోయినా కూడా అది పార్టిషన్ అంటే డివిజన్ అయిపోతుంది కాబట్టి యూట్రైన్ స్పేస్ అక్కడ స్పేస్ అనేది ఇనఫ్గా ఉండదు. సో బేబీ గ్రోత్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్గా కనపడుతుంటుంది. సో ఇలాంటి మదర్స్కి ఐయూజీఆర్ బేబీస్ అంటే గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్, వెయిట్ తక్కువగా ఉండడము, ఉమ్మనీరు తగ్గిపోవడము, లేదా తొందరగా కాన్పులు అవ్వడము, 7th 8th మంత్లోనే ప్రీటర్మ్ లేబర్ అవ్వడము, సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి కనపడుతుంటాయి. దెన్ 2nd 3rd మంత్లో తరచుగా అబార్షన్స్ కూడా కనపడుతుంది. ఎందుకు అంటే వాస్క్యులారిటీ, ఇక్కడ యూట్రస్ మస్క్యులర్చరే దీనికి బేబీకి అనేది మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఆ వాస్క్యులారిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి మిస్డ్ అబార్షన్స్ అంటే హార్ట్ బీట్ వచ్చి ఆగిపోవడము, లేదా అసలు బేబీ ఎదగడమే గ్రోత్ బ్లైటెడ్ ఓమ్ లాగా మారిపోవడము, సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి మనకు కనపడుతుంటాయి. సో ఇందువల్ల యూట్రస్ సెప్టమ్ మనం కనిపించినప్పుడు దాన్ని సెప్టల్ రిసెక్షన్ అనే పద్ధతి ద్వారా మనం దాన్ని రిసెక్ట్ చేసి క్లీన్ చేసేస్తాం అనమాట. సో సెప్టమ్ అనేది ఖచ్చితంగా మీరు క్లియర్ చేసుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ.